తర్వాత బ్లౌజ్ అనేది ఇలా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని నడుము, బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలత ఎప్పుడు కానీ ఇక్కడ పట్టుకోవాలి. నెక్ అనేది కొంచెం కిందిగా పట్టుకొని ఇలా మధ్యలో ఇలా డబుల్ మడతేయాలి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఇది ఇంత వచ్చింది కానీ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచమన్నారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెడుతున్నా. తర్వాత బ్యాక్ సైడ్ ఇది వెనుక భాగం పొడవు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ వెనుక పట్టేస్తాం కదా, కుట్టేటప్పుడు ఎడ్జ్ ఎక్కువ ఉండాలి. తర్వాత ఇది పొడవు ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ రెండు భుజాలు అనేది సమానంగా పట్టుకొని ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు ఇలా సమానమని ఇక్కడ ఎప్పుడు కానీ మనం ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకుంటాం కదా మార్కింగ్, ఈ మార్కింగ్ పైననే తీసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది కదా, కొంచెం పైనకి తీసుకోవాలి, పైన పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం కుట్టేస్తాం కాబట్టి తర్వాత ఇక్కడ వరకు సమానం అయిపోతుంది. తర్వాత నెక్ ఇలా పెట్టి ఇలా గీసిన. లేదు రౌండ్ మీకు రాలేదంటే ఫస్ట్ ఇలా డబ్బా షేప్ గీసుకోండి, తర్వాత ఇలా రౌండ్ తిప్పుకోండి. తర్వాత నెక్స్ట్ భుజం ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ సంకన పడుతున్నాం, ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇది చూడండి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం. మనం ఇప్పుడు ఇలా పట్టుకున్నా కూడా సమానం వస్తుంది. డబ్బాలా తీసుకోండి ఫస్ట్. అనేది ముందు పార్ట్ మంచిగా సెట్ అవుతుంది. ఇట్లా కూడా వేసుకుంటారు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు బ్లౌజ్ సరిగా పీస్ సరిపోక ఇట్లా కూడా కొంచెం తిప్పుకోవచ్చు. కానీ ఇట్లా ఫుల్ క్రాస్ కావాలంటే ఇలా. తర్వాత సేమ్ మన బ్యాక్ ఎలా ఉందో అలా గీసుకోవాలి, మార్కింగ్ వేసుకుందాం. మార్కింగ్ చేసినాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి మనం ముందు గల్ల కొలత ఎప్పుడు కానీ ఉక్స్ల పట్టి మాత్రమే తీసుకోవాలి. చూడండి ఇక్కడ వరకే తీసుకోవాలి.
తీసుకోవాలి. కనిపిస్తలేదు అనుకుంటా, చూడండి. ఇలా తర్వాత ఇది సేప్ క్రాస్ పట్టీలు వేసినాం. మీకు ఇక్కడ వరకు క్రాస్ పట్టీలు ఉంది కదా, ఇది కొంచెం కుట్టుకుపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. మధ్యలో ఒక చిన్న ట్రక్స్ వస్తాయి కాబట్టి మనం కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం కుట్టుకుపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుందాం. ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు తీసుకుందాం. తర్వాత ఒకసారి మనం ఇట్లా కూడా కొలుచుకున్న సమానం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా మార్కింగ్, చూడండి. ఓకేనా? తర్వాత హ్యాండ్స్ ఇది మనం కొంచెం ఇక్కడ మలిసి కుట్టుకుంటాం. తర్వాత పంపకానికి హెమ్మింగ్ కోసం కొంచెం ఎప్పుడు కానీ బ్లౌజ్ కొంచెం ఇది కాటన్ది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే పిండితే షింక్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. నేనైతే ఇంత తీసుకున్నా. ఎప్పుడు కానీ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు తర్వాత కొలత పట్టుకొని కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇగో ఇది కూడా పైకి ఉండేటట్టే చూడాలి, ఎందుకంటే ఇటు మలిసి పెట్టినాం అనుకోండి కొలత అనేది తక్కువ వస్తుంది. ఇటు పైకని ఇక్కడ మార్కింగ్ చేసిన, ఇది ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసిన. మళ్ళీ ఒకసారి ఇలా పట్టుకోండి. తర్వాత నేనైతే ఎప్పుడు ఇది లో షేప్ అయితే ఇక్కడ పట్టి మలిసిన తర్వాతనే తీసుకుంటా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుందని. మీకోసం ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఎంత లో షేప్ తీసుకోవాలి. పైన 2 మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? అలాగే బ్లౌజ్ కూడా లో షేప్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనండి, మీకు కనిపిస్తలేదేమో. తర్వాత వెనుక ఇట్లా 2 సమానం కట్టి ట్రక్స్లో వేసుకోవడానికి. నేను
నేనైతే ఎప్పుడు ఇలా పట్టుకుంటా, ఇట్లా 3 మడతలు. ఇదిగోండి. తర్వాత సేప్ పట్టీలు. చూడండి, ఎప్పుడు కానీ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. నేనైతే ఎప్పుడు క్రాస్ పట్టీలు బ్లౌజ్ కుట్టేటప్పుడే తీసుకుంటా, ఇలా ఎప్పుడు ముందుగా తీసుకోను, నాకు అలా అలవాటు అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం మాటలు